హలో ఎవ్రీవన్, నేను లాస్ట్ టైం తాండ్ర వేసాను అన్నాను కదా, అది జస్ట్ నార్మల్ ప్రాసెస్లో చేసానండి. అంటే ఎట్లా మామిడి పండ్లు పేస్ట్ చేసి అందులో కొంచెం బెల్లం యాడ్ చేసి దాన్ని తాండ్ర కింద వేసాను. ఇది వచ్చేసి ఇంకొక ప్రాసెస్ అండి. అంటే మామిడికాయలని గుజ్జు తీసేసి ఉడకబెట్టినాక వేస్తున్నారు కదా అది. సో దీనికోసం అయితే ముందుగా మామిడికాయలని పేస్ట్ తీసేసుకుని లైట్గా ఉడకబెట్టుకున్న తర్వాత అందులో మనకి సరిపడినంత బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేసుకోవడమే. లాస్ట్లో ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుని కొంచెం థిక్ అయినాక ఆఫ్ చేసుకుంటే సరిపోద్దండి. దాన్ని చల్లారాక ఇప్పుడు నేనైతే లేయర్స్ టైప్ వేద్దాం అనుకుంటున్నాను. అందుకని కింద పీట పెట్టి దానిపైన అయితే కవర్ ఉంటుంది కదా, శారీస్కి వచ్చింది అది, ఆ కవర్ పైన కొంచెం గీ అప్లై చేసి అయితే ఇట్లా లేయర్స్ కింద వేస్తున్నాను. ఫస్ట్ అయితే సింగిల్ లేయర్ వేసాక కొంచెం ఒక 1 or 2 hours ఆగితే డ్రై అయిపోద్దండి. సో 2 లేయర్స్ వేసాను ఫస్ట్ అయితే. ఇంకా మళ్ళీ సెకండ్ డే సేమ్ ప్రాసెస్లో 3 or 4 లేయర్స్ అయితే వేసానండి. లేయర్ వచ్చేసి ఒక 1 hourలో ఎండిపోతుంది, ఎందుకంటే బాగా ఎండలుగా ఉన్నాయి కదా. ఈవినింగ్కి తాండ్ర మొత్తం ఎండిపోయింది. సో ఇంకా ఇలా పీసెస్ కింద అయితే కట్ చేసుకుంటున్నాను. తాండ్ర అయితే చాలా బాగా వచ్చిందండి. నాకైతే రెండిట్లకి పెద్ద తేడా ఏమి అనిపించలేదు. అది సింగిల్ లేయర్ వేసాం కదా, అందుకని బాగా డ్రైగా అనిపించింది. ఇది లేయర్స్ టైప్ కదా, సో ఇట్లా ఉందండి. లేయర్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. ఇంకా నెక్స్ట్ డే కూడా వేస్తే మనం కొన్న తాండ్రలాగా వస్తుంది, కాకపోతే ఇంకా సరిపోద్ది, అసలు ఎలా వస్తుందా అన్న శాంపిల్ టైప్ వేసాం కదా అని తీసేసాము. నియర్లీ 1 kg వరకు వచ్చింది 5 మ్యాంగోస్కి. థ్యాంక్ యూ.